అస్సలాముఅలైకుం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని అల్లాహ్తో కోరుకుంటున్నాను. నేను కూడా మీ దైవం వల్ల నేను బాగుండాలి. ఈరోజు సాయిబులా వంటల్లో కొబ్బరి చట్నీ ఎట్లా చేస్తారో చూడండి. ఒక వారం పెట్టుకొని తిన్నా ఏం చెడిపోదు. చట్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరి ఒక 2 గిన్నెలు నేను కొబ్బరి మెత్తగా చేసి పెట్టిన, దానికి సరిపోయేంత కారము, సరిపోయేంత ఉప్పు, ఎల్లిపాయలు చిన్న కప్పు తీసుకున్న ఎల్లిపాయలు, ఒక 2 తీసుకున్న గడ్డలు అవి వేసి చట్నీ చేస్తాను. చూడండి, ఈ చట్నీ ఉప్మాలో తినొచ్చు, దోశలో తినొచ్చు, మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు. చట్నీ బాగుంటుంది. ఇది తిని చూడండి, నేను చేసినట్లా చేసి తిని చూడండి. మీరు చపాతీలో అయితే ఇంకా బాగుంటుంది ఇది కొబ్బరి చట్నీ. ఎల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. ఓకే, ఒక 2 రౌండ్లు తిప్పుకుంటే చాలు. కొబ్బరి మెత్తగా చేసి పెట్టినా. మిక్సీలో మెత్తగా చేసిన కొబ్బరి 2 గిన్నెలు. కొబ్బరి ముక్కలు చిన్నగా కోసి మిక్సీలో మెత్తగా చేసిన ఇవి. చూడండి, మెత్తగా అయింది. ఎల్లిపాయలు వేస్తుండ, ఒక స్పూను ఉప్పు వేస్తుండ, మూడు స్పూన్లు దీంతో కారం వేసిన. ఇది మిక్సీలో పెట్టాలి. అయిపోయింది. చూడండి, చట్నీ ఒక వారం 10 రోజులు మనం పెట్టుకొని తిన్నా ఏం బాగా ఉంటుంది. ఇది ఏం చెడిపోదు. చపాతీలో, దోశలో, మనము ఉప్మాలో, సేమ్యాలు చేసుకున్నా బాగుంటుంది ఈ చట్నీ. జొన్న రొట్టెలు అయితే ఇంకా బాగుంటుంది.